మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ కవాడి నాగేందర్ని అరెస్ట్ చేశారు పోలీసులు. కాల్చి మరీ అరెస్ట్ చేశారు. 2024లో హిందూపురం చిలమత్తూరులో అత్తాకోడల మీద గ్యాంగ్ రేప్ చేసినటువంటి కేసులో ఈ నాగేందర్ అనేవాడు నిందితుడు. వీడు 40 కేసులు నిందితుడిగా తప్పించుకుని తిరుగుతున్నాడు. నిన్న ఉదయం చిలమత్తూరు మండలంలోని అటవీ ప్రాంతంలో ఉన్నాడని తెలుసుకుని అరెస్ట్ చేయడానికి వెళ్తే కానిస్టేబుల్ మీద దాడికి దిగాడు. కానిస్టేబుల్ మీద కత్తితో దాడి చేస్తున్నటువంటి సందర్భంలో రవి అనే కానిస్టేబుల్కి కూడా గాయమైంది. దీంతో సమాచారం అందుకున్న అదనపు సిబ్బంది మొత్తాన్ని అక్కడికి పంపించారు. సిఐ ఆంజనేయులు స్వయంగా ఆయనే మూవ్ అయ్యారు. ఆ సందర్భంలో మళ్ళీ దాడికి ట్రై చేసినటువంటి నాగేందర్ మీద పోలీసులు కాల్పులు జరిపారు. అది కాళ్ళ మీద కాల్పులు జరిపారు. లైక్ ఉత్తరప్రదేశ్లో పోలీసులు చేసినట్టుగా కాళ్ళ మీద కాల్పులు జరిపి నాగేందర్ని అదుపులో తీసుకున్నారు. అత్తాకోడల గ్యాంగ్ రేప్ కేసు ట్రైల్లో ఉన్నప్పటి నుంచి వీడు పరారీలోనే ఉన్నాడు. ఆంధ్ర, కర్ణాటకలో పలు ప్రాంతాల్లో 70 కేసులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 40 కేసులు ఉన్నాయి. కర్రగట్టి నిందితుడిని వెంటాడి మరీ అరెస్ట్ చేసినటువంటి పోలీసులు అని టోటల్గా ఎస్పీ ఎప్పటికప్పుడు స్వయంగా పర్యవేక్షించి వాడికి అందరికీ కూడా వాడి మీద ఉన్నటువంటి వ్యవహారాన్ని ఎట్టి పరిస్థితుల్లో తేల్చాలని చెప్పారు. పట్టుకున్నారు. ఇప్పుడు వాడిని వివిధ కేసుల్లో మొత్తాన్ని తేలుస్తామని చెప్తున్నారు ఎస్పీ. ఒక అద్భుతం ఏంటంటే మన పోలీసులు అగ్రెసివ్గా రెస్పాన్సిబుల్గా చేసినటువంటి ఇష్యూ.